మీరు వినే ఉంటారు. ఒక కాంట్రోవర్సీతో స్టార్ట్ అయ్యింది. ఒక వర్డ్ 'శివాజీ' గారు అన్న వర్డ్. ఇప్పుడు 'నా అన్వేషణ' గారి దగ్గర బాగా హైప్ ఇస్తుంది. అసలు మీరు 'నా అన్వేషణ' గారి మాటలు అంటే చూసారా మీరు అసలు ఆ వీడియో ఏమన్నారు ఏంటి అని? ఏదో ఆఫ్ ఆఫ్ అట్లా పైన పైన చూసిన అంతే. మీకేమనిపించింది? ఎవరిష్టం వాళ్ళది. అసలు ఎందుకు ఒకళ్ళ గురించి మాట్లాడాలి? ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటే బెస్ట్ కదా. ఆయన ఏం చేసుకుంటున్నో అది చేసుకొని ఆయన చేసుకుంటే బాగుంటది కదా. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడేందుకు టైం వేస్ట్ చేసుకోవడము. ఇప్పుడు చూడండి ఏదో ఫాలోవర్స్ తగ్గిపోయారని సీతాదేవిని అన్నాడని, అది కొంచెం మీరు స్టార్ట్ చేసినారు అనుకో అది ఎక్కడికో వెళ్తుంది. అదంతా కాకుండా నార్మల్ గా మీ లైఫ్ ఏందో మీ లైఫ్ స్టైల్ ఏందో అదొకటి చూసుకొని మీ అప్ అండ్ డౌన్స్ అవి ఇవి చూసుకోవడం బెస్ట్. అసలు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే ఈయనకి ఎందుకు అవసరము ఒకళ్ళ గురించి మాట్లాడాల్సిన పని అయితే లేదు కదా. పని పట్టుకొని ఇక నాకు ఉంది ఛానల్ ఉంది నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఇది కాంట్రవర్సీ కావాలి, ట్రెండింగ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎప్పటికైనా బాధే కదా. మళ్ళా వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు. ఆయన ఏదో అనేసిండు అందరు సైలెంట్ ఉంటే బాగుంటదేమో అనుకున్నా. ఇదంతా పనికి మాలిన న్యూస్, పనికి మాలిన చెత్త. ఎంతసేపు ఏడ ఏమైతుంది ఎప్పుడు ఏది ట్రెండింగ్ అవుతుందా కాంట్రవర్సీలు చేద్దామా ఇదే మైండ్ సెట్ తో ఉంటారు జనాలు. అవన్నీ మానేసుకొని మంచిగా హెల్త్ ని చూసుకోవడం, ఫ్యామిలీని చూసుకోవడం అట్లాంటివి పెట్టుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం. నేనైతే ఎవరిది తప్పనా, అనసూయది కరెక్టే, చిన్మయది కరెక్టే, ఆయన శివాజీది చెప్పిన కరెక్టే. విధానం చూసినారా? మనకి ఏయో ఫ్రూట్స్ పెట్టుకొని మరి ఎక్స్ప్లెనేషన్ అవసరం అంట. ఆ చూసినా కొంతమందికి అర్థం కాదని చూపిస్తుండో మరి ఏందో తెలియదు. కానీ అదైతే తప్పే. అంత ఓపెన్ గా కూడా చెప్పడం కరెక్ట్ కాదేమో అనుకున్నా నేను కూడా. ఆయన ఒపీనియన్ ఏమో కదా షేర్ చేస్తుండే, అది మనకి కన్వే అవ్వడానికి చూపిస్తుండేమో అనుకున్నా. కానీ చూసేటోళ్ళకి ఎవరి అంటే నాకు అది ఓకే ఈయన ఓపెన్ గా చెప్తున్నాను నాకు అర్థమైంది. కానీ చూసే వాళ్ళకి అబ్బా ఎందుకురా ఈడు ఇట్లాంటివి చేస్తుండు అనే ఒకటి ఉంటది కదా, అట్లా అనుకున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం తీసుకొచ్చి 4 లక్షల మంది అన్ఫాలో చేసినారు. ఇంకా చేస్తారు అనుకుంటున్నా, ఇంకా చేస్తారు కానీ ఆయన అనుకుంటున్నా. క్షమాపణ చెప్పినాడు మరి. చేయడం ఎందుకు చెప్పడం ఎందుకు, అదేదో గమ్మున ఉండడం బెస్ట్ కదా. మరి 'శివాజీ' గారి మాటలు కూడా సామాన్లు అన్నారు, మరి అది కరెక్టేనా? సామాన్లు అంటే ఆయన చెప్పినది ఏంటంటే జనాలకు అర్థం అవ్వడానికే ఆయన సామాన్లు అనే వర్డ్ యూజ్ చేసిండు. అంటే ఆయన మాట్లాడే విధానంలో సామాన్లు అనేది అదనమాట పాయింట్. అంతే నాకు తెలిసి అవి ఒక థింగ్స్ కాబట్టి సామాన్లు అని చెప్పడం జరిగింది ఆయన. అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం అంటే నాకైతే ఏమనిపించలేదు. గలీజే కానీ జనాలకు అర్థం అవ్వాలని సామాన్లు అన్నాడు. 'శివాజీ' కరెక్టా, అనసూయ గారా, లేదు అంటే 'నా అన్వేషణ' గారా? అందరూ కరెక్టే నాకు తెలిసిన ప్రకారం అయితే. ఎవరి వేలో వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పినారు. మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. అంతే. సైలెంట్ గా చూసి వదిలేయాలనుకునే వాళ్ళు చూసి వదిలేస్తారు, పట్టుకొని నడిపించుకోవాలనుకునే వాళ్ళు నడిపించుకుంటారు.